సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 27 శుక్రవారం నవమి తిథి ఉదయం 9 గంటల వరకు ఉంది. ఆ తర్వాత దశమి. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం. ఈరోజు శ్రీరామనవమి పండుగ. ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలతో ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. భూముల వల్ల వాహనాల వల్ల లాభాలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జనసహకారం, పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. చతుర్థంలో చంద్ర సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి ఒక్క విషయంలో అశాంతి, నిరాశ కలగడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వసధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి ఈ ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి కూడా బాగుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమంలో కుజుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. వ్యాపార నష్టం జరగవచ్చు. భూవాహన సమస్యలు కూడా ఎదుర్కొంటారు. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఈ శుక్రవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల సహకారం బాగుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపార నష్టము, ఒక అసౌకర్యాన్ని కూడా ఎదుర్కొంటారు. నీలం రంగు వసధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు కానీ పెసర్లు కానీ పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జన సహకారము బాగుంటుంది. వ్యాపారపరమైనటువంటి లాభాలు కూడా అందుకుంటారు. భాగ్యములో శని సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ మీకు అనుకూలత ఉంది. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి శుక్రవారం రోజున సప్తమంలో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇటువంటి సందర్భాల్లో కాలం మీకు వ్యతిరేకంగా నడుస్తోంది కనుక ఈరోజు భగవంతుని మీద భారం వేయండి. మౌనంగా మీరు చేసేటువంటి పని ఎందే మనస్సును లగ్నం చేసి ముందుకు వెళ్ళండి. నవగ్రహ శాంతి చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల ఈరోజు మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. జన సహకారం బాగుంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎరుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలను గురువులకు కానీ పేదవారికి కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో రవి సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటుంది. నూతన ఉద్యోగాలు కూడా అందుకుంటారు. షష్టంలో శని సంచారం వల్ల కుటుంబపరమైన సౌఖ్యాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. పంచమంలో రాహు సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఈ శుక్రవారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి విజయాలను సాధిస్తారు. మీ పనితనానికి, నైపుణ్యతకు పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. షష్టములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి విషయంలో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జన సహకారము, నిరాడంబరత మీ ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సప్తములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో శని సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణంలో ఒక అశాంతికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పనిభారం పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి ఈ శుక్రవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వార్త వింటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. అష్టమంలో కేతువు సంచరించడం వల్ల ఒక విషయంలో అశాంతి, నిరాశ వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మంచి లాభాలు కూడా అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయములో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం, వ్యవసాయ రంగంలో ఉండే వారికి నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వార్త ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు, ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలని, అవకాశాలను, ఆదాయాలను అందుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పండ్లు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.